హాయ్ ఎవ్రీవన్, ఇది నా స్కిన్ రిజల్ట్. ఇది అందరికీ తెలుసు. నిన్నటి ఫోటోనే ఇది. సో వీడియోలో తెలుసుకుందాం వివరాలు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ భాగ్యశ్రీ వెల్నెస్ కోచ్ అండి. ఇవాళ చాలా మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనుకున్నాను. సో వచ్చేసాను. ఏం లేదండి, నవ్వేడేస్ అయితే చాలామంది స్కిన్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నాము. చాలామంది నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నప్పుడు దానికోసం జస్ట్ చిన్నంగా పెడితేనే అక్క మీరు తీసుకుంటున్నారు కదా, మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఎందుకంటే మేము మీ రిజల్ట్ ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో చూసాము. సో మాకు కూడా కొంచెం చెప్పగలుగుతారా, ఇది ఎలాంటి వాళ్ళు యూస్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి? ఆటోమేటిక్గా మనకి మంచి ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తే బాగుంటుంది కదా అనేసి అని అన్నారు. సో మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ని కూడా ఫాలో అవుతారని అండ్ మంచిగా మాకు లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అవుతారనేసి ఆశిస్తున్నాము. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ అన్నవి పెట్టాలనుకుంటున్నాము. దానికి మీ సపోర్ట్ అన్నది నీడ్ ఉందండి. సో నేనైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని 4.5 years నుంచి యూస్ చేస్తున్నాను. ఇది 5th year. సో చాలా బెస్ట్ రిజల్ట్ అన్నది నేను తీసుకున్నాను. వెయిట్ పరంగానే కాదండి, వెయిట్ పరంగా నేను 23 kgs అన్నది వెయిట్ లాస్ అవ్వగలిగాను. చాలా బెస్ట్ హెల్త్ రిజల్ట్స్ అన్నవి కూడా తీసుకున్నాను. ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అంటే నార్మల్ విషయం కాదండి. ఇంట్లో ఉంటూ ఒక హౌస్ వైఫ్ 23 kgs తగ్గి 4.5 ఏళ్ల నుంచి చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాము అంటేనే వీఆర్ సో లక్కీ కదా. సో నాకు చక్కగా అన్నీ తెచ్చేసుకొని వండుకోవాలి, రోజుకో 10 రకాలు అట్లా ఇట్లా అంటే నాకు చాలా కష్టంగా ఉందినేమో. కానీ ఇక్కడ జస్ట్ నా న్యూట్రిషన్ అన్నది నా దగ్గర ఉండటం వల్ల నేను ఎన్ని ఊర్లు వెళ్ళినా, ఎంత టఫ్ టైంలోనైనా సరే వితిన్ 2 minutesలో నా మీల్ రీప్లేస్మెంట్ సూపర్గా అయితే నేను క్యారీ చేసుకుని వెళ్ళటం వల్ల ఫుల్ఫిల్ చేసేసుకోగలుగుతున్నా. మరి మీరు నైట్ టైము 11 o'clock వచ్చారు, 12 o'clock వచ్చారు, ఏం తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, అది ఎంతసేపట్లో డైజెషన్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఎలాగా ఏంటి ఎలా ఫాలో అవుతున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చక్కగా 240 calories నా మీల్ని అయితే రీప్లేస్ చేసుకుంటున్నాను. నేను ఎవ్రీడే కూడా మార్నింగ్ మీల్ రీప్లేస్మెంట్గా నా షేక్ అయితే నేను తీసుకుంటాను. ఇక్కడ చాలామంది షేక్తో పాటు మీరు చాలా సప్లిమెంట్స్ తీసుకుంటారు అండ్ స్కిన్ బూస్టర్ కూడా తీసుకుంటున్నారు కదా. సో మా కోసం కొంచెం స్కిన్ బూస్టర్ గురించి చెప్పచ్చు కదా, మీది రిజల్ట్ బాగుంది అన్న టైంలో నేను రియలైజ్ అయ్యాను. సో ఓకే, దీని గురించి కొంత అయితే నార్మల్ లాంగ్వేజ్లో కొంచెం అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. సో స్కిన్ బూస్టర్ అంటే ఏం లేదండి, కొలాజిన్ ఎక్స్ట్రాక్ట్. కరెక్ట్గా చెప్పాలంటే కొలాజిన్ ఉన్న ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్ మేము తీసుకుంటున్నది. అయితే ఎందుకు తీసుకుంటున్నారు అంటే మన ఏజ్ 30+ అవుతున్న టైంలో మన బాడీ అయితే కొలాజిన్ ప్రొడక్షన్ అన్నది చేయలేదు కదా. సో కొలాజిన్ ప్రొడక్షన్ అన్నది మన బాడీలో లేనప్పుడు బయట నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి హెయిర్ కానీ, స్కిన్ కానీ, నెయిల్స్ కానీ వాటెవర్ మంచిగా ఉండాలి కదా. హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిందే. సో నేనేమనుకున్నానంటే నా వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో నాకు ఈ కమ్యూనిటీలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చిందండి. సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ వింటున్నప్పుడు చాలామంది బెస్ట్ స్కిన్ రిజల్ట్స్ చూసాను. నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను తెలుసా. ఏంటి నిజంగా ఇంత వైట్ అయిపోతారా, ఇంత మారుతారా, నేను అర్జెంటుగా వైట్ అయిపోవాలి. నా చిన్నప్పటి నుంచి నేను చాలా షేడ్ బ్లాక్లో, చాలా దారుణమైన సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చాను. కానీ బ్రౌనీ నేనండి, నేను వైట్ కాదు. సో నాకు అనిపించింది ఈ బ్రౌన్ స్కిన్ ఎలాగైనా సరే కొంచెం వైట్ అవుతుందేమో ట్రై చేసేద్దాం అనేసి చాలా బాధ పెట్టాను మా కోచ్ని చెప్పాలంటే. కానీ చాలామంది ఎందుకు వైట్ అవుతున్నారు, స్కిన్ బూస్టర్ వల్లే అయిపోతున్నారా అన్న ఆలోచన నిన్న నాకు అడిగినప్పుడు అర్థమైంది. చాలా బ్లేమింగ్స్ ఉన్నాయి బుర్రలో, చాలామందికి చాలా అవగాహన లోపాలు అన్నవి ఉన్నాయి మనందరికీ. వాటిని క్లియర్ చేసుకోవాలి. అది స్కిన్ బూస్టర్ కోసము, H24 కోసము, అఫ్రెష్ కోసము చాలా క్వశ్చన్స్ అడిగారు. సో కొంతమంది అయితే స్కిన్ కోసం బాగా అడిగారండి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్కిన్ బూస్టర్ యూస్ చేయటం వల్ల ఇంత వైట్గా అయిపోతారా అనేసి అడుగుతున్నారు. కాదండి, స్కిన్ బూస్టర్ వాడటం వల్ల వైట్ అవ్వరు. ఓకే, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కిన్ బూస్టర్ అంటే కొలాజిన్ ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట. అంటే మన స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ మంచిగా హెల్తీగా ఉండాలి అంటే ఎవరైనా మనల్ని చూస్తే ఫస్ట్ కళ్ళు ఎక్కడికి వెళ్తాయండి, మన ఫేస్ మీదకి, ఆఫ్టర్ మన హెడ్ మీదకి, ఆఫ్టర్ మన నెయిల్స్ వాటెవర్ మన హ్యాండ్స్ మీదకి. ఓకేనా. సో ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి, హెయిర్ హెల్త్ ఉండాలా, స్కిన్ హెల్త్ ఉండాలి అండ్ నెయిల్స్ ఆల్సో. ఓకే. సో ఈ మూడింటికి ఉపయోగపడేది
మన కొలాజిన్ సప్లిమెంట్ అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది. గరుగ్గా రఫ్గా ఉన్న స్కిన్ని ఎప్పుడైతే కొలాజిన్ తీసుకుంటున్నామో ఇక్కడ ఉన్న స్కిన్ బూస్టర్ని చక్కగా మనకి ఏం చేస్తుంది అనుకుంటున్నారు, స్కిన్ని సాఫ్ట్ చేయటం మొదలు పెడుతుంది. అంటే మన డస్ట్ పార్టికల్స్ పేరుకొని పోయి మన అందరం కూడా క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటాము, కానీ లోపల ఉన్న కంటెంట్ అన్నది క్లీన్ చేసుకోము, అవునా? సో కొలాజిన్ అన్నది మనము చక్కగా సప్లిమెంట్ రూపంలో బాడీలోకి ఇంటేకింగ్లోకి పంపిస్తున్నాం కాబట్టి మన స్కిన్ అనేది బ్రైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటారా, మనము చాలా మట్టుకి బయట క్రీమ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం, అవునా? క్రీమ్స్ అప్లై చేయటం వల్ల ఎంతో కొంచెం ట్యాన్ క్లియరెన్స్ అయింది అట్లా ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ అది నిజంగా వచ్చే గ్లోనేనా అంటే అది టెంపరరీ, అంతే కదా. సో ఇక్కడ చాలామంది మేము పెడుతున్నప్పుడు వర్కౌట్ చేసినప్పుడు స్కిన్ చూసుకుంటూ ఉంటే చాలా హెల్దీగా ఉంటుంది. వ్రింకిల్స్ అవి కంట్రోల్ అయ్యి చక్కగా యాంటీ ఏజింగ్లోకి మారుతూ ఉంటాము. మన స్కిన్ ఇబ్బందులు తెలుసు కదండి, ఏజ్ వెళ్ళే కొద్దీ వ్రింకిల్స్ వస్తాయి, డార్క్ ప్యాచెస్ వస్తాయి, యాక్నే వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ, అండ్ స్కిన్ అంతా కూడా ముడతలు పడిపోతూ సాగ్ అయిపోతూ ఇట్లాగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. టీనేజర్స్ అయితే ముఖ్యంగా పింపుల్స్. అసలు కొన్ని కమ్యూనిటీలో రిజల్ట్స్ చూసినప్పుడు ఐఎమ్ సో అసలు ఎగ్జైటెడ్ అనమాట, నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తానా అని నిజంగా. ఎందుకంటే మనము బాడీకి ఏదైతే కావాలో ఫుడ్ అన్నది ఇవ్వకుండా పైకి ఎన్ని పూతలు పూసినా అంత రిజల్ట్ కనిపించదండి. అప్పటికి మాత్రం ఏదో ఉంటుంది, మళ్ళీ రిపీటెడ్ అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ స్కిన్ బూస్టర్ అన్నది కొలాజిన్ కంటెంట్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో సూపర్గా ఉపయోగపడుతుంది. గతుకులు ఉన్న స్కిన్, మా స్కిన్ చాలా బాగా సాఫ్ట్ అయ్యిందండి, నా స్కిన్ బాగుంది. స్కార్స్ అండి, ముఖ్యంగా దెబ్బలు తగిలినప్పుడు స్కార్స్ పడుతూ ఉంటాయి, అలాంటివి కూడా కొంచెం మనకి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో ఐ మీన్ షేడ్ అన్నది మారడం జరుగుతుంది. సో అది కూడా నేను గమనించాను, ఎందుకంటే నాకు చెప్పాను కదా యాక్సిడెంట్ అయ్యింది 2023 ఫిబ్రవరిలో అనేసి. అప్పుడు నేను కాళ్ళ మీద వచ్చిన కెలాయిడ్ ఏదైతే ఉందో డార్క్ బ్లాక్ కలర్లో ఉండేది పాదం మీద. సో అది నేను షేడ్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాను, షేడ్ అన్నది మారుతుంది, అంటే స్కిన్ కలర్లోకి వెళ్తుంది అనమాట. సో ఇలాగ మనం ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, అంతే తప్ప స్కిన్ బూస్టర్ తాగితే ఫుల్ వైట్ అయిపోతారని కాదండి. జెనెటికల్గా మన మదరు ఫాదరు బ్యాక్గ్రౌండ్స్లో చాలామంది ఒకవైపు అంతా మంచి వైట్ ఉంటారు, ఒకవైపు అంతా కొంచెం డార్క్ షేడ్ ఉంటారు నాకులాగా. అప్పుడు నేను ఫాదర్ పోల్కి వచ్చాను అని సరిపెట్టేసుకోనా, లేకపోతే మమ్మీ జెనెటిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కదా, సో నేను దీనికి తగ్గట్టుగా ఏదైనా ట్రై చేస్తే, అది కూడా మంచి ఫుడ్లో ట్రై చేస్తే మేబీ ఎప్పుడో ఒకప్పుడు దేవుడు కరుణిస్తాడు కదా అనుకుంటే ఖచ్చితంగా మేబీ ఆ జెనెటిక్స్ కనుక మనకి ఓకే బాడీలో ఉన్నాయి అంటే మనం ఎప్పుడైతే స్కిన్ బూస్టర్ స్టార్ట్ చేసామో అప్పుడు మన స్కిన్ అనేది సూపర్గా గ్లో అవుతుంది. అలా వచ్చిన రిజల్ట్సే హెర్బలైఫ్ న్యూట్రిషన్ స్కిన్ బూస్టర్ యూజ్ చేసిన వాళ్ళ బెస్ట్ స్కిన్ టోన్ రిజల్ట్స్. మా దాంట్లో కూడా చాలామంది మంచిగా గ్లో అవ్వడం మొదలుపెట్టారు, అండ్ ఆల్రెడీ తీసుకున్నాం కూడా. ఎందుకంటే నా రిజల్టే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది నా మీద, అదే నా నమ్మకం. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికైనా గైడ్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నిజంగా నా స్కిన్ ఇంత బాగా మారిందా. కరోనా సిచ్యువేషన్లో ఒక ఫోన్ లేదు, ఒక ఫోటో లేదు, ఏమీ లేదు, తెచ్చినవన్నీ కడుక్కోవడము తుడుచుకోవటమే సరిపోయింది, ఆరబెట్టుకోవటమే సరిపోయింది. సో అంత హరిబరీలో జస్ట్ ఒకే ఒక్క ఫోటో, నా ఆఫ్టర్ ఫోటోని మా కోచ్ ఎప్పుడైతే నాకు పెట్టి చూపించినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయండి. అది అందరికీ తెలుసు మా కమ్యూనిటీలో, ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ జస్ట్ ఒక 23 kgs బరువు తగ్గడం అంటే నాట్ ఏ స్మాల్ మ్యాటర్ నా ఉద్దేశంలో. ఇంట్లో ఉంటూ అది ఒక కోచ్ గైడెన్స్ వల్ల మాత్రమే సాధ్యమైంది. నాకు సాధ్యమైందంటే మీకు కూడా సాధ్యం అవుతుంది. మనం ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నాము అన్నదానికి న్యాచురల్గా ఈ కొలాజిన్ అన్నది తీసుకుంటున్నాం, ఫుడ్ సప్లిమెంట్ అండి. సో స్కిన్ బూస్టర్ అనేది అయితే మాత్రం ఇక్కడ మేము తీసుకునే స్కిన్ బూస్టర్ నాన్ వెజ్ ఏనండి. ఓకే, నాన్ వెజ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసింది, ఎందుకంటే రేర్ అయిన ఫుడ్ అన్నది మనం తీసుకోలేము.
సో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్తో ఉంటుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవాలి. 30+ ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రింకిల్ ఫ్రీ, పింపుల్స్ ఫ్రీ అండ్ స్కిన్ సాఫ్ట్గా అవ్వటం చాలా బాగుంటుంది. ట్యాన్ క్లీనప్కి కానీ వాట్ ఎవర్ మన డెడ్ స్కిన్ సెల్స్ అన్నది రిమూవ్ చేసుకోవటం అన్నది చాలా అమేజింగ్గా వర్క్ అయింది నాకైతే. సో మీ అందరికి కూడా వర్క్ అవుతుందనే అనుకుంటున్నాను. కానీ కలరింగ్ విషయం అయితే మాత్రం మన జెనెటిక్స్ మీదనే ఆధారపడి ఉంటుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. B3 కానీ B6 కానీ విటమిన్ C కానీ కాల్షియం కానీ అండ్ బయోటిన్ ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి స్కిన్ బూస్టర్లో వస్తున్నాయి కాబట్టి అంత బెస్ట్ రిజల్ట్స్ అన్నవి వస్తున్నాయి. అంటే పడుకుని పోయిన సెల్స్ అన్నింటినీ మనం తట్టి లేపుతున్నాం, లెగు 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 నీ అవసరం నాకు వచ్చింది అని. అందులో మాత్రం ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది అందరికీ హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా అవసరం కూడా. ఎందుకంటే 30+ అయిన తర్వాత మన బాడీలో కొన్ని విటమిన్స్ మినరల్స్ అన్నవి బాగా డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతాయి. కాల్షియం కానీ ఇవన్నీ కూడా బయట సోర్సెస్ నుంచి అంతగా మనకి అవైలబుల్లో లేవండి. కరెక్ట్గా చెప్పాలంటే చాలా పొల్యూట్ అయిపోయింది, మనకు తెలుసు అంతా కెమికలైజ్డ్ అయిపోయిందని. సో ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ మోర్ అండ్ మోర్ అనమాట. కానీ ఇంకొకటి, హెర్బల్ లైఫ్ స్కిన్ బూస్టర్ ఒక్కటే మీరు యూస్ చేస్తే మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వలేరు. ఓకే, సో మరి స్కిన్ రిజల్ట్స్ కోసం స్కిన్ బూస్టర్ ఒక్కటి వాడితే సరిపోతుందా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. నా సజెషన్ ప్రకారం స్కిన్ బూస్టర్తో పాటు ఒమేగా కూడా యాడ్ చేసుకోగలిగితే ఇట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్ అండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే, సో ఒమేగా ఫ్యాట్స్ అన్నవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడైతే మనం గుడ్ ఫ్యాట్ అన్నది ఇస్తున్నామో ఆటోమేటికల్లీ మన స్కిన్ ఇంకాస్త బ్రైట్ అవుతుంది అనమాట. బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి దాంతోనే సాధ్యమవుతున్నాయి. మల్టీవిటమిన్స్ కానీ సెలెక్టివేటర్స్ కానీ ఇట్లాగా కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. బెస్ట్గా ఏంటంటే స్కిన్ రిజల్ట్స్కి మార్నింగ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఫుడ్ అన్నది మార్చుకోవాలండి. ఖచ్చితంగా మన న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ని యాడ్ చేసుకొని మీల్ రీప్లేస్మెంట్గా అండ్ స్కిన్ బూస్టరు హెర్బల్ లైఫ్ లైన్ కనుక మనం తీసుకోగలిగాము ఒమేగా అన్నది సూపర్ అంటే సూపర్గా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. మేము తీసుకునే ఫుడ్ కూడా ఏదైతే మీల్ రీప్లేస్మెంట్ సెల్యులర్ న్యూట్రిషన్ లో GI అండి. లో GI ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మనకి అంతగా బయట దొరకని కంటెంట్ అంతా కూడా మనకి చక్కగా ఒక మంచి మీల్ లాగా మనకు అందించడం జరుగుతుంది మన బాడీకి. దానివల్ల బెస్ట్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని లాస్ అవుతూ చక్కగా ఈ స్కిన్ బూస్టర్ అది కూడా డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ చేస్తూ మంచిగా కొలాజన్ని మన బాడీలో ప్రొడక్షన్ అన్నది చేసుకుంటూ చక్కగా మనకి మంచి స్కిన్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నార్మల్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకుండా, స్లీప్ సరిగా లేకుండా, వాటర్ హైడ్రేషన్ మంచిగా తీసుకోకుండా, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పూర్తిగా అవాయిడ్ పెట్టేసుకుంటూ ఒక్క స్కిన్ బూస్టర్ తాగేస్తే మనకి రిజల్ట్ రాదు. సో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అన్నవి మన కోచెస్ మనకు చెప్తూ ఉంటారు కాబట్టి మనం పర్ఫెక్ట్ రిజల్ట్ అన్నది వీటి సపోర్ట్తో మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవటం వల్ల మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్లీ మాకు కాలర్ మెసేజ్ చేయొచ్చు. దానివల్ల మేము మీకు పూర్తిగా వివరించి చెప్పగలుగుతాము. అండ్ మేము ఇచ్చే 3 days ఫ్రీ ట్రయల్ సెషన్స్ ఏదైతే ఉందో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకో చెప్పమంటారు, అక్కడ అన్నీ కూడా లైవ్ టెస్టిమోనియల్స్ అండి. సో లైవ్లో మేము ఈ రిజల్ట్ ఈ సప్లిమెంట్ వల్ల ఇంత బెస్ట్గా తీసుకున్నామనేసి ఎప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ రిజల్ట్ని చెప్తున్నారో అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇంత ఏజ్లో ఉండి వీళ్ళే ఇంత బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేము అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ న్యూట్రిషన్ యూస్ చేసి వదిలేసాము, ఇప్పుడు మాకు ఐడీస్ లేవు, మాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదంటే ఖచ్చితంగా వీ విల్ హెల్ప్ యూ అండి. సో మేమైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. మీరు ఈ స్టార్టప్స్ కానీ లేదు న్యూ స్టార్టప్స్ కానీ ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎలాగా, మెంబర్షిప్స్ ఎలా తీసుకోవాలి, అలాగే మేము ఇచ్చే 3 days ట్రయల్ సెషన్స్లో ఏమేమి ఉంటాయి, మీకు ఫ్రీ లైవ్ వర్కౌట్స్ ఎట్లా ఉంటాయి, డైలీ ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ అన్నది మేము అందిస్తున్నాము. కమ్యూనిటీ త్రూ మీరు మంచి బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. కమ్యూనిటీ ద్వారా ఎందుకు చేయాలి అంటే మీకు ఒక కోచ్ ఉంటారు, చక్కగా 1 రూపీ పే చేయకోకుండా కోచ్ గైడెన్స్ ఉంటుంది. ఏం తినాలి, ఎట్లా తినాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, స్లీప్ ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. అలాగే మీ మీల్ రీప్లేస్మెంట్స్ అన్నది కూడా మీకు ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది న్యూట్రిషన్ వైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు మీరు ఏం తింటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎంతెంత తింటున్నారు, ఏమేం చేస్తున్నారు అన్నవి మేము ఎలా అయితే గ్రూప్లో షెడ్యూల్ని ఫాలో అవుతున్నామో మీరు కూడా మాతో షెడ్యూల్ని ఫాలో అవటం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ట్రాకింగ్ ఎవరు చేస్తారు, మీరు ఎందుకు ఫ్రూట్ తీసుకోవాలి, వాళ్ళ స్నాక్ ఎందుకు తీసుకోవాలి, వాటర్ ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ అడుగుతూ ఉన్నప్పుడు మనల్ని ఒకరు అడుగుతూ చేయిస్తున్నప్పుడు బాగుంటుంది. ఏదో మనం ఇంట్లో ఉండి ఒక్కదాని ఏదో ఓన్లీ ఫీల్తో అబ్బా స్టార్ట్ చేసినా తప్పదా చేయాలా ఈ ఫీల్ అయితే ఉండదు కదా. సో నలుగురితో ఉందాము, బెస్ట్ రిజల్ట్స్ తీసుకుందాము అనుకుంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ త్రూ మీరు ఒక బెస్ట్ సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు, మీ అవసరానికి తగ్గట్టుగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ మేనేజ్మెంట్, డైజెస్టివ్ హెల్త్, హార్ట్ హెల్త్, ఇమ్యూన్ హెల్త్, కిడ్స్ న్యూట్రిషన్ కూడా అవైలబుల్గా ఉంది. సింథటిక్ చాలా ఇస్తూ పోతున్నాము. బాడీ క్లీన్ అన్నది మనకే కదండి, మన పిల్లలకి ఇంకా 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 చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, సో ఈ డైజెస్టివ్ హెల్త్ అన్నది ఈ రోజుల్లో అయితే వర్క్ షెడ్యూల్స్ వైజ్ కూడా చాలా బిజీ ఉండిపోవటం వల్ల తినేది సరిగా లేక ఎలాంటి కాంప్లికేషన్స్ తీసుకుంటున్నారు అన్న దానికోసం కూడా మీకు కంటెంట్ అన్నది పెట్టడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో డైజెస్టివ్ హెల్త్ గురించి చెప్తానండి. దానికి ఎలాంటి సప్లిమెంట్ మనం హెర్బల్ న్యూట్రిషన్లో మనం యూజ్ చేస్తున్నాము, దానివల్ల వచ్చే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటన్నవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో కొలాజన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు అవసరం ఉంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.